హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లక్ష్మీ బాయ్స్ కిచెన్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సజెషన్స్ని కమెంట్స్లో చెప్పండి. ఇంకా బెల్ ఐకన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. శ్రావణ మాసం స్పెషల్ ప్రసాదాల సిరీస్లో ఇది మన థర్డ్ వీడియో. ఈరోజు మనము దద్దోజనం చేయబోతున్నాము. ఎవరైనా ముందు వీడియోస్ని మిస్ అయినట్లయితే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, లేదా మీ టాప్ రైట్లో కనిపించే ఐ కార్డ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ నేను 1 గ్లాస్ రైస్ని కుక్కర్లో పోసుకొని దాన్ని కడిగి ఆ తర్వాత అదే గ్లాస్తో 2.5 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకొని 1 అవర్ నానబెట్టుకున్నాను. అయితే 1 అవర్ తర్వాత రైస్ని మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. రైస్ని నానబెట్టుకొని మీడియం ఫ్లేమ్లో వండుకోవడం వల్ల అన్నం మెత్తగా సాఫ్ట్గా అవుతుంది. ఇప్పుడు ఉడికించిన అన్నాన్ని మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఈ మ్యాష్ చేసుకున్న అన్నంలోకి ఓ చిన్న గ్లాస్ గోరువెచ్చని పాలు ప్లస్ 1/2 kg కర్డ్ కలుపుకొని టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ కలుపుకోవాలి. రైస్ గట్టిగా అనిపిస్తే ఇంకొంచెం కర్డ్ కానీ వాటర్ కానీ కలుపుకొని దాని కన్సిస్టెన్సీని లూజ్గా చేసుకోవచ్చు. తాలింపు కోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి అందులో కొంచెం నెయ్యి వేసి వేడి చేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత అందులో కొన్ని ఆవాలు, జీలకర్ర వేసి అవి వేగిన తర్వాత ఒక స్పూన్ శనగపప్పు, ఒక స్పూన్ మినపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులో సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కొన్ని ఎండుమిర్చి వేసి కొంచెం సన్నగా తరుముకున్న అల్లాన్ని యాడ్ చేసుకోవాలి. మామూలుగా అల్లాన్ని సన్నగా కట్ చేసుకోవచ్చు, కానీ మా పిల్లలు అలా కట్ చేస్తే తినరు కాబట్టి నేను దాన్ని తురుముకొని వేసుకున్నాను.
ఇప్పుడు కచ్చా పచ్చాగా దంచుకున్న మిరియాలు, కొంచెం కరివేపాకు, లాస్ట్గా అందులో కొంచెం ఇంగువ యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపుని అన్నంలో వేసుకొని దీంతో పాటు సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసి కలుపుకోవాలి. ఇంత ఎంతో రుచికరమైన ప్రసాదం దద్దోజనం రెడీ. మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి.